So, as you know that in the process of digestion, there is the support of some digestive juices, some enzymes, trypsin, chymotrypsin, pepsinogen, pepsin. These are the some digestive enzymes which are secreted by the stomach. Okay, scientifically, stomach is nothing but stomach is known as duodenum. What we call? Scientifically, mouth is known as oral cavity. Scientifically, nose is known as nasal cavity. This is thorax. You should not say throat. Throat is not simple word. Okay, windpipe. Esophagus అంటే ఫుడ్ పైప్, విండ్ పైప్, థొరాక్స్ అంటాం. అంటే ఫారింగ్స్, లారింగ్స్. వీ హ్యావ్ ఫుడ్ పైప్ అండ్ విండ్ పైప్. ఓకే, సో both food pipe and wind pipe separated by a bony plate structure called as a palate. రెండు పక్కనే ఉంటాయి, but it is separated by a bony plate structure called as a palate. So these are the scientific words. Why I am giving? Because stomach we cannot say in higher classes up to 6, 7, 8 you should use the word scientific words. Okay, so as you know that duodenum, this is stomach, right? So secretion of some digestive juices or some enzymes. When you went to doctor said you are very weak, so you need some vitamin tablets as well as some B complex vitamins as well as some అంటే మీరేం చెప్తారు? వెన్ యూ వెంట్ డాక్టర్స్, నాకు అసలు ఆకలి వేయట్లేదు అంటే డాక్టర్ విల్ గివ్ సమ్ హెపటైటిక్ టానిక్స్, ఆకలి పుట్టే అరుకులు అంటాం, టానిక్స్ ఇస్తారా? సైపల్, సిప్రోవెల్, సిప్రాక్స్. జింకోవిట్ ఈజ్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఆర్ మల్టీవిటమిన్ టానిక్. A to Z, హెల్త్ ఓకే, జింకోవిట్, జింకోఫర్ అంటే ఫరస్, ఐరన్ కంటైన్, జింకోనియా చిన్న పిల్లలకి ఇస్తూ ఉంటారు రెడ్ కలర్గా. సో దీస్ ఆర్ ద మల్టీవిటమిన్, ఆర్టిఫిషియల్ మల్టీవిటమిన్స్. whereas Cyprovel is a tonic which is used to enhance the speed of digestive system. Digestive system మనకి ఏంటంటే ఒక టైంకి రెస్ట్గా ఉంటుంది, అందుకే నైట్ టైం ఎక్కువ ఫుడ్ తినకూడదు అంటారు. ఎందుకని? వెంటనే అరగాలి. ద ఫుడ్ హ్యాస్ టు బి డైజెస్టెడ్ వెరీ క్విక్లీ బికాస్ దెన్ ఓన్లీ యూ విల్ గెట్ స్లీప్. ఎంటీ స్టమక్తో పడుకున్నా రాదు, ఫుల్ స్టమక్తో పడుకున్నా రాదు. సో ద ఫుడ్ నీడ్స్ టు డైజెస్టెడ్. అందుకే మనకి టైం ఇంటర్వెల్ ఇస్తారు. స్లీపింగ్ టైంకి, ఈటింగ్ టైంకి ఇట్ షుడ్ బి హ్యావ్ ఎ గ్యాప్ ఆఫ్ 2 hours, మోర్ దెన్ 2 hours. నైట్ 9 o'clockకి తింటూనే పడుకున్నాం అనుకోండి, that food won't get digested. Because when we are active, when we are moving from one place to another place, the body is in active state. Then as a result of active state, there is a secretion of hormones as well as enzymes as well as some juices. Juices అంటే పల్పీ ఆరెంజో, మ్యాంగో జ్యూసో అవి కాదండి, డైజెస్టివ్ జ్యూసెస్. సో ఇన్ దాట్ వన్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ డైజెస్టివ్ జ్యూసెస్. ఎసిడిటీ ఎలా ఫామ్ అవుతుంది? హౌ ఎసిడిటీ? Yes, when we intake is less, as a result, do you know the principle behind a school bell? పనిచేస్తున్నట్టు వెళ్ళండి, డిస్ట్రిక్ట్ వెళ్ళి స్కూల్ బెల్ కొడితే మనకి ఫస్ట్ పీరియడ్ కొడితే సైన్స్ పీరియడ్, నెక్స్ట్ పీరియడ్ అయితే ఇంగ్లీష్ పీరియడ్, నెక్స్ట్ టైం కొడితే మ్యాథ్ పీరియడ్. అలాగే మనం బెల్తో అనుకుంటామా, అలాగే మన స్టమక్ కూడా ఏమనుకుంటుందంటే
when there is a need of food, ultimately కొంచెం టైం తర్వాత ఈ హెచ్సిఎల్ సెక్రెట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఫుడ్ తినకుండా ఓన్లీ హెచ్సిఎల్ సెక్రెట్ అయిపోయింది అనుకోండి, దాట్ కండిషన్ ఇస్ నథింగ్ బట్ ఎసిడిటీ. విన్నారా ఎప్పుడైనా? గ్యాస్ అంటాం మనం. ఓకే, ఎసిడిటీ అంటే యాసిడ్స్ రిలీజ్ అయిపోతూ ఉంటాయి. యాజ్ అ రిజల్ట్ మన కడుపులో గొడవలు వచ్చేస్తుంటాయి. సౌండ్ చూడండి ఒకసారి, ఎప్పుడైనా సరే మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఆకలి అంటే అరౌండ్ 1 o'clock వరకు మీకు స్కూల్ నడుస్తుంది కదా. సో ఆ టైంలో మీరు ఒక్కసారి మీ రైట్ హ్యాండ్ వేసుకుని స్టమక్ డియోడెన్ మీద పట్టండి, విల్ గెట్ సమ్ సౌండ్స్. ఎలకలు పరిగెడుతుంటే నిజంగా ఒరిజినల్గా ఎలకలు పరిగెట్టవు, బట్ దట్ ఇండికేట్స్ దట్ secretion of hydrochloric acid. So this secretion of hydrochloric acid leads to get ఎక్కువ అయిపోతే ఏమవుతుందంటే that will react with the walls of the stomach and corrosive. All acids are corrosive in nature. అంటే corrosive అంటే what is the meaning of corrosive? Corrosive is nothing but కాలిపోవటాలు, బొబ్బలు వచ్చేస్తాయి. సో అదే కాలేటువంటి స్వభావం అంటాం దాన్ని కరోసివ్ అంటే. అలాగే ఇక్కడ మనకి యాసిడ్ అక్యుములేషన్ ఎక్కువైపోయి దట్ వాల్ షుడ్ బి డ్యామేజ్డ్ అండ్ ఫార్మ్స్ ఇన్ టు వూండ్స్. ఈ యాసిడ్ అక్యుములేషన్ ఎక్కువ అవడం వల్ల ద వాల్స్ ఆఫ్ ద స్టమక్ ఆర్ డయాడెనమ్ గెట్స్ రప్చర్డ్ అండ్ ఫార్మ్స్ ఇన్ టు వూండ్స్. అందుకే మనకి ఎప్పుడైనా సరే అల్సర్ వచ్చినప్పుడు పేరెంట్ ఆర్ మదర్ ఆర్ ఫాదర్ నాట్ సపోజ్ టు ఈట్ స్పైసీ ఫుడ్. వెయిట్, స్పైసీ ఫుడ్ తినొద్దంటారు. అలాగే కారంగా ఉన్న ఫుడ్ కూడా తినొద్దంటారు. ఎందుకని ఇక్కడ ఆల్రెడీ వూన్స్ ఫామ్ అయిపోతాయి కదా. ఒక్కసారి జస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, మన చేయికి దెబ్బ తగిలింది, బ్లేడ్ కోసుకుంది, డైరెక్ట్ ఒక సిట్రస్ ఫ్రూట్ ఒకసారి వేయండి దాని మీద, ఒక 2 or 3 drops ఆఫ్ లెమన్ జ్యూస్, ఏమవుతుంది? పెయిన్ వస్తుందా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పెయిన్ అండ్ మంట? You will find burning sensation? You will feel easy or uneasy? So that means the stomach contains some acidic substances. As a result of that, ultimately, if you eat any kind of hard foods or spicy food, so you won't eat too much. ఎక్కువ తినాలనిపించదు, అనీజీగా ఉంటుంది అనమాట. అందుకని అలస వచ్చినాడు చాలా 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 లీన్గా తయారైపోతాడు. లీన్ అంటే ఏంటి? సన్నగా తయారైపోతాడు, చాలా సన్నగా తయారైపోతాడు అనమాట. సో అక్కడ చూడండి, చదవండి ఒకసారి. సో దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ బట్ ఆల్సో సమ్ బ్యాక్టీరియా. ఓకే, సో in addition to that there will be have some bacteria named as Helicobacter pylori. What is the name of the bacteria? Helicobacter pylori. So Helicobacter pylori is the bacterium which is present inside the intestine, that means duodenum. So what happened that see here, for many years everybody used to think that peptic ulcers which cause acidity related to pain and bleeding of the stomach and duodenum. So stomach or else duodenum, bleeding is nothing but white bleeding is formed, rupture of the walls of the duodenum, right? When it is rupture, ultimately wounds will be appear. ఇప్పుడు నేను ఉన్నాను, వీడిని కూర్చుని గట్టిగాని ఒక బ్రష్ ఉంటుంది కదా, ఏ బ్రష్? ఐరన్ బ్రష్, పెయింట్ గోకుతారు చూసారా, ఆ బ్రష్తో నేను రబ్ చేసేస్తే ఏమవుతుంది? ఎస్, ఏమొస్తుంది? బ్లీడింగ్ వస్తుంది. సేమ్ అదే టైప్ కొరేజివ్ సబ్స్టాన్సెస్. ఆయిల్ ఉంది, మీకు ఆయిల్ వేసుకుంటే ఏమవుతుంది? కాలిపోతుందా? బ్లడ్ వస్తుందా? తర్వాత ఇప్పుడు ఫస్ట్ కాలిపోయిన తర్వాత wound ఏర్పడుతుంది. ద నెక్స్ట్ పార్ట్
బ్లీడింగ్ అవుతుంది, సో అలా బ్లీడ్ అవుతుంది అనమాట. Yeah, so where because of the lifestyle reasons, everybody thought that a stressful life lead to lot of acidic secretion in the stomach. సో చాలామందికి స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. అంటే ఇప్పుడు నార్మల్గా నేను సైన్స్ 6 లెసన్స్ మీరు రేపు ఎగ్జామ్ రాయాలి అంటే యూ మే ఫెయిల్ ఇన్ స్ట్రెస్, అవునా? 4 కంచాల అన్నం తీసుకొచ్చి ఎవరి బెంచ్లో వాళ్ళు తినేసేయాలి, కంప్లీట్ చేయాలంటే యూ మే ఫెయిల్ స్ట్రెస్. అంటే మనకు ఉన్నటువంటి అవైలబిలిటీ కాకుండా మోర్ కనుక చేయాలనుకుంటే కనుక యూ మే ఫెల్ట్ స్ట్రెస్. సో స్ట్రెస్ లైఫ్లో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దట్ secretion of lot of acids. The 2 Australian made discovery that a bacterium, Helicobacter pylori, was the responsible for peptic ulcer. What is the name of the bacteria? Helicobacter pylori. Okay, it is a bacteria or as a fungus? Bacteria. So how can you say that it comes under which part? Like which this disease comes under which, bacterial infection or fungal infection? Bacterial. Yes, bacterial infection. Bacterial infection. What is the name of the bacteria? Helicobacter pylori was responsible for peptic ulcer. Robert Warren is born 1937, a pathologist from the Perth. So Perth is which country? Perth. Yes, how many of you know about Perth? Only boys will know, because Sydney, Perth are the important international cricket grounds, stadiums. ఇప్పుడు మనకి ఇండియాలో వాకండే స్టేడియం, చిదంబరం స్టేడియం, ఇంకా రాజు చిన్నస్వామి స్టేడియం బెంగళూరు, చెన్నైలో ఉంటుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఎక్కడది? హైదరాబాద్. వైజాగ్లో ఏముంది? అసలు ఏమేమి స్టేట్లో మనకి క్రికెట్ స్టేడియంస్ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్లో? వైజాగ్లో ఉంది. తెలంగాణలో ఉందా? హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో ఒకటే ఉందా? 2 ఉన్నాయా? ఉప్పల్ స్టేడియం ఒకటి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఒకటి. 2 ఒకటేనా వేరే వేరా? 2. ఇంకా ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ కేరళలో ఏమైనా ఉన్నాయా? ధర్మశాల, కేరళ క్రికెట్ స్టేడియం. నెక్స్ట్ అమ్మా బెంగళూరులో ఏమున్నాయి? చిన్నస్వామి స్టేడియం. ఇంకా ముంబై వాకండే స్టేడియం, అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మొహాలి. So for boys, tomorrow I need for all you to get information about the cricket stadium which is in India. So we are discussing about the Perth. Perth lo manak Sydney, Melbourne is a city. Okay, so then Perth is the name of the place which is in Australia. So what is the name of the scientist? Robin Warren. So what is the name of the person? He is a biologist or else a microbiologist or a pathologist. What is the pathologist will do? What he will do is study about the what pathogen he will study. Yeah, what is the name of the pathogen? Helicobacter pylori. Yes, very good. So pathologist from the Perth saw the small curved bacteria in the lower part of stomach in many patients. He noticed that the sign of inflammation were always present around these bacteria. So this Helicobacter pylori is given that important feature of intestine or stomach that get inflammatory. Inflammation is nothing but swelling. గట్టిగా చార్జ్ కొట్టాను అనుకోండి, ఏమవుతుంది? స్వెల్ అయిపోతుందా? పన్నుకి తగిలి అక్కడ స్వెల్లింగ్ అనేది 2 parts రబ్ అయితేనే వస్తుంది. గట్టి కొడితే రాదు స్వెల్లింగ్. నేను కొట్టిన హ్యాండ్ ప్లస్ చిక్ 2 తగిలితే గట్టిగా రఫెస్ట్ పార్ట్ మనకి తగిలి రప్చర్ అయితే వాల్, అప్పుడు మీకు ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ ఈజ్ నథింగ్ బట్
bulging of the cells. Huh? But dash bacteria causes peptic ulcer. అదే ఆన్సర్. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నాను, మీరు మ్యాక్సిమం మీకు తెలియదు కదా, యూ ట్రై టు ఈట్ ఆల్మోస్ట్ ఆల్ హార్డెస్ట్ ఫుడ్, దట్ ఈస్ స్పైసీ ఫుడ్. సో స్పైసీ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే దట్ అగెయిన్ గెట్ రివర్టెడ్. సో అలా దానివల్ల ఆల్మోస్ట్ ఆల్ ఇన్ అవర్ బాడీ వీ హ్యావ్ useful bacteria and as well as harmful bacteria. So these harmful bacteria, they converts and causes inflammation to the stomach. Okay. So next, he noticed the sign of inflammation were the present around these bacteria. Barry Marshall, a young clinical fellow, became interested in Vaughan's findings. Who is Vaughan? I am asking about who is Horn. Robert Horn అని చెప్పకూడదు. He is a pathologist from Australia. Yes. So who is the another scientist? Barry Marshall, a young clinical fellow, became interested in Vaughan's findings, succeeded in cultivating the bacteria from these sources. So he is interested. Who is interested? Marshall is interested. By whom's interesting he is taken? Vaughan findings. What was the findings here? Vaughan's find the bacteria named Helicobacter pylori. So these Helicobacter pylori causes peptic ulcers in human beings. So he observed and he cultivated the bacteria. Finally, what happened? Yes, I will tell you. In the treatment studies, Marshall and Warren showed the patient should be cured of peptic ulcers only when the bacteria were killed from the stomach. So thanks to this pioneering discovery of Marshall and Warren, peptic ulcer disease is no longer chronic, frequently displacing condition, but a disease that can be cured with a short period of treatment with antibiotic. So for this treatment or this achievement, Marshall and Warren, seen this picture, received a Nobel Prize for physiology and medicine. Physiology and medicine. So what he discovered? He discovered antibiotic. He didn't mention the antibiotic name, but he is very interested to get a club with other scientists. Who is the name of the scientist? Robert Warren and Marshall. The both were worked and finally they got antibiotic okay, for killing the Helicobacter pylori. For this achievement, the government given Nobel Prize. Yeah. So this is peptic ulcers. Okay. Understood this concept? Yes, sir. Very well. Yes, sir. Fine. Yes, sir. So you have to know, learn two scientists' names perfectly. Yes, first one is Robert Warren. The second one is Marshall. Okay. Right. Jaundice is a symptom of the liver. Yeah, I already given how jaundice occur. Yes, when a pathogen, a virus will attack human being. Okay, so in that pathogen, that target tissue is the liver. That is called manifestation. We already discussed about the manifestation of various diseases, right? Yeah, that is SARS, SARS, severe acute respiratory syndrome, and corona, tuberculosis. 3 different viral diseases where it is attack, affect, finally multiplication of this number. So this is called manifestation. See here, jaundice also same. When a virus is attacks, ultimately that targets the specific tissue. That specific tissue secretes some properties, some substances called as bilirubin. Bilirubin, biliverdin are the pigments secreted by the liver, but normally everyone have HIV. I told you, everyone have a synthesis of bilirubin and biliverdin, but it has to be in limit. When they changes
increases the level, ultimately they will get diseases. I will show you clearly in this picture. It's already mentioned the reference range of different types. So I already given here the hematology, study about blood. Hemato is nothing but blood. Okay, tology is nothing but hemato. Ology is nothing but study about blood. Here we have HB percentage. Here this patient some Raju is having the result of 7.8. Does it have a fine report? So what is the reference range for males? For boys, 13.5 to 18 grams. 13.5 to 18 grams. Yeah. For females, for women's and girl child, 11.5 to 16.5 grams. And the blood grouping O positive. Or unconsciousness. So here RH typing, it's positive. So how blood grouping is done? అది మనం ఒక ఎక్స్పెరిమెంట్ మళ్ళీ నేర్చుకుందాం. సింపుల్గా మీకు చెప్తాను. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ దాట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ బయోకెమిస్ట్రీ. వాట్ ఈస్ బయోకెమిస్ట్రీ? Chemistry is nothing but study about chemicals. Biochemistry is nothing but chemical reactions which is involved in organism. Bio means life. So organisms లో ఉన్నటువంటి కెమికల్ రియాక్షన్స్. ఇక్కడ సీరం క్రియాటినిన్ చెప్పాను మీకు 0.6 to 1.6 mg ఫర్ డైల్యూషన్. ఇక్కడ సీరం ఇక్కడికి ఎంత ఉంది? 5.6. ఎంత ఉంది? 5.6. నెక్స్ట్ సీరం యూరియా ఇక్కడ 10 to 40 mg. ఇక్కడ ఎంత ఉంది? 82 mg ఫర్ డైల్యూషన్. అంటే is it a normal report or else abnormal report? Why? Like it, why the report is abnormal? Because the reference, they are not matches with the reference range. So when the report will not be matches with the reference range, so we'll find the result over here. These all are abnormal conditions. So what does this serum creatinine and the serum urea refers? Which function test? Yes, a very important question. May ask in like entrance examinations. So which function? Serum, write on, creatinine, TININE, and serum urea. This is the test used to find out the functions of kidney, whether it is working normally or else abnormally. So the given report, Raju, was abnormal report or a normal report? Abnormal report. Very good. Next, the same we have some other hematology report. Plasma glucose, again here, that is range 90 to 140 mg for dl. So what was the report here? 181 mg for dl. So is it a normal range? No, it's abnormal. So this plasma glucose is the test which is used to identify the percentage of sugar in glucose, sugar in plasma. ప్లాస్మాలో మనం షుగర్ని ఎలా మెజర్ చేస్తామండి? బై ప్లాస్మా గ్లూకోజ్ ఆర్. ఓకే, ఈ శాంపిల్ మెథడ్ ఏం చేస్తామంటే మనకి విల్ గెట్ ద రిజల్ట్ ఆఫ్ 181 ఫర్ mg/dl. సో ద రిఫరెన్స్ రేంజ్ ఇస్ 90 to 140 mg/dl. That means that is not in the normal range, reference range.
Again, serum creatinine and the next one, serum urea. Euro. Same report. Yes, it's very, very important. I already given you. This is CBP. Yeah? Complete blood picture. Here we have the result. Here we have left side we have test, middle we have result, and right side we have reference range. Reference range. So WBC is nothing but white blood cells. Okay, TC, cell count. Here we have the reference range 4,000 to 10,000. So 4,600 cells per cubic meters. So is it a normal or else exceed? Normal. RBC. That means red blood cells. So 3.65 millions per cubic meter. So the reference value is 2.5 to 5.50 millions cubic meter. Normal. So platelet. Where do you find platelet? It's a composition of a blood. If you see the blood components, we'll get serum, plasma and platelets. Plasma contains antibodies. Serum contains, what serum contains? And Antigen. yes, that is RBC. Antigens. Finally, platelets contains which proteins? Thrombin and prothrombin, fibrin and fibrinogen. These are the protein responsible for coagulating the blood. Coagulation, clotting. Blood clot అవడానికి ఉపయోగపడుతుంది. If that చాలా మందికి బ్లడ్ తొందరగా క్లాట్ అవ్వదు. What is the name of that disease? The person, blood will not be clot, it flows continuously. Hemophilia. Hemophilia. Okay. అర్థమైందా? Leukemia and hemophilia. So, not leukemia, thalassemia. Thalassemia is nothing but lack of white blood cells. And this leukemia, other one is hemophilia. Hemophilia is nothing but lack of platelets. So for that we need next HB percentage. Already we got it, right? What is the name of the test to identify the percentage of hemoglobin? Hemocytometer. చెప్పాను కదా మీకు PCV, MCV, MCH, RW, neutrophils, lymphocytes, eosinophils, monocytes, అవన్నీ కూడా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్. ఓకే, పీసీవీ అంటే ఏం చెప్పుకున్నాం? ప్యాకెడ్ సెల్ వాల్యూమ్. ఓకే, ప్యాకెడ్ సెల్ వాల్యూమ్. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ప్యాకెడ్ సెల్ వాల్యూమ్ అనేది వెన్ ఎనీ కైండ్ ఆఫ్ ప్యాథోజన్ ఎంటర్స్ ఇంటు ద బాడీ, ఇట్ రేంజెస్ ఇట్ సైజ్. సెల్ పెద్దదైపోతుంది, ఇన్వాజన్ ఆఫ్ ద సెల్స్ ఉబ్బుతుంది. దట్ మీన్స్ a foreign substance maybe enters, a chance of entering. Okay, so these are the different kinds of blood cells. మీరు టిష్యూస్ నేర్చుకున్నారు కదా, అందులో మనకి స్పెసిఫిక్ టిష్యూస్ ఉన్నాయి కదా, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ. సో హియర్ వీ హ్యావ్ న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, ఇసినోఫిల్స్, మోనోసైట్స్, ఆల్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద బ్లడ్ సెల్స్ అనమాట. ఇక్కడ మనకి ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్, ప్లాస్మోడియం వైవాక్స్ రెండు కూడా ఏంటది? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టెస్ట్ ఫర్ మలేరియా? QBC. What is the test? Name of the test? Protozoal diseases. So, what is QBC? Yes, QBC is quantitative Buffet count. Here we have QBC method. QBC is nothing but quantitative Buffet count method, which is used for to identify the pathogen named Plasmodium falciparum, Plasmodium vivax.
These two are protozoans which causes the disease malaria. Right, here the result is showing negative here. But right now we have simple method. What is that? Rapid. Every test we have alternation called as rapid. Yeah. Here we have one more test. I don't know what is the name of the test, why they done it. Serum bilirubin, direct bilirubin, indirect bilirubin. What is that shows? Jaundice. Yes. To identify the jaundice causing, yes, virus. See here we have bilirubin, biliverdin, indirect, direct bilirubin, indirect bilirubin. Okay na? So we have serum bilirubin. It's very very important. Here we have the result 0.8 mg for dl up to 1 mg. 1 mg ganaka datindanukondi, that states that there is a chance of getting jaundice. Okay. The next 0.3 mg per dl up to 0.25. Is it normal or abnormal? 0.3 and 0.25. Which one is highest? 0.3 is the highest. So the reference range is more than actual. Less than actual? Reference range is less than actual or more than actual? More than actual. So maybe a disease. Third one is viral test. For which disease? Viral test for which disease? Typhoid disease. I already given Salmonella typhi O, Salmonella typhi or Paratyphi H. Will get dilutions positive. So diagnostic titer of 1 to 180 suggests positive. 1 to 80 ఉంటేనే పాజిటివ్ అనమాట. అలాగే ఇది ఎంత ఉంది? 1 to 160. More dilutions. Heavy than that of. Next, urine analysis. CUA. Complete urine analysis. CUA అంటాం. Complete urine analysis. You will get urine albumin, urine sugar, urine bile cells, urine bile pigments, urine microscope lo urine చూస్తే కనుక you will get find pus cells, epithelial cells, RBC and other cyst. So these are entire about CUA, complete urine analysis. Okay, the next one is HIV1, HIV2, HCV, non-reactive. So result is negative. Result is good. So these are the reports. I told you to promise. చెప్పాను కాబట్టి నా వర్క్ అయిపోయింది. నెక్స్ట్ The brain is the target. ఓకే, ఒకసారి వెనక్కి పోయమ్మా. Let's see how the symptoms tell us all about the target organ infected. If the symptoms are cough and breathlessness, the lungs are the target. Yes, target issues, manifestation. Is a symptom of the liver, which is also the target organ. If the symptoms are headache, vomiting, fits, or unconsciousness, Brain. the brain is the target. The target tissues, okay, already manifestation. It is spread all over the world. Disease. AIDS was first recognized in the USA in 1981. Monkey, rhesus monkey. AIDS is caused by a virus named human immunodeficiency virus or HIV. ఎందుకది అయింది? Acquired immunodeficiency syndrome or AIDS is so called because the AIDS virus breaks down the body's immune cells and organs that comprise the immune system. As a result, the patient becomes susceptible to infections.
the patient's body can no longer fight off minor infections like the common cold, which leads to major infections like pneumonia, diarrhea, with blood loss, etc. Hence, HIV or AIDS infected people die due to these major infections. Yeah, what we already knows about the symptoms. So basing on the symptoms, we can have a clear-cut idea the target tissues. Common cough, cold, running nose. The target tissue is lungs, whereas the headache, vomitings, breathlessness, fits. So these are the target tissues are brain. Whereas when a person infected with HIV, what is HIV? HIV is a virus, human immunovirus. The name itself indicates immunovirus. What is it shows that what is it dealt with the human body? It affects the immune system. So the immune system is very important part of human body, because even small infections or larger infections may enter into the body. Ultimately, with response to that, they produce some antibodies, some white blood cells. They fight against the diseases, and disease may went off. Where when a person is affected with HIV, ultimately that leads to disease called AIDS, acquired immunodeficiency syndrome. The name itself indicates that deficiency. What is its deficiency? Immune system will deficiency. So deficiency is nothing but a small functioning, lack. Yes, we already discussed. Lack of immune system. There is no immune system. There is no immune responses. There is no immune antibodies. So what will happen? Nothing will be happens. Totally. Even if you have attack with a small common cold or else a cough, the patient may be dead. It's like small acute diseases to long chronic diseases. So if you attack any kind of small disease also, the patient may be dead because of lack of poor immune system. So this immune system completely collapsed by this virus. Okay, what is the name of the test? Rapid. We can go with the rapid. We can get non-reactive test also. So antigen test cheyochu. Then we have some PCR and electrophoresis technique kuda untundannamata.